నమస్కారం అండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. సో అందరం కూడా ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద ఉంటాము. దీని తగ్గ ఆదేశాలు కూడా మొత్తం పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇవ్వడం జరిగింది. హోంగార్డ్ దగ్గర నుంచి అప్ టు డీసీపీ అండ్ ఇంక్లూడింగ్ సిపి లెవెల్ వరకు కూడా అందరికి కూడా సెన్సిటైజ్ కావడము, కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడము జరిగింది. ఎందుకంటే ఎన్నికలు మనం నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో ఈక్వల్ ప్లేయింగ్ గ్రౌండ్ అందరికీ కల్పిస్తూ మనము ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈ సంవత్సరం జనవరి నుంచి మొన్న నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఇప్పటిదాకా 4.19 అంటే 4,19,00,000 క్యాష్ని మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అండ్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మొత్తం 23,000 లీటర్లు మనం సీజ్ చేశాము. ఇది స్టేట్లో హైయెస్ట్. అదేవిధంగా ఐడి లిక్కర్ ఎస్పెషల్లీ మన మైలవరం, తిరువూరు ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఐడి లిక్కర్ ఒక 50,000 వరకు కూడా మనము సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక 171 kg ఆఫ్ గాంజా కూడా పట్టుకున్నాము. 33 kg ఆఫ్ సిల్వర్ అండ్ 3.4 kg ఆఫ్ గోల్డ్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. టోటల్ వాల్యూ ఆఫ్ సీజర్స్ మోర్ దెన్ 10 crores ఇస్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్ ఇన్ ఎనీ యూనిట్. సో ఈ విధంగా మనం ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం కూడా అదేవిధంగా మన డీజీపీ ఆఫీసు, డీజీపీ గారి పర్యవేక్షణలో ఈ రకంగా మనం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత కోడ్ వచ్చిన తర్వాత కూడా లాస్ట్ 2 daysలో కూడా మనకి 48 lakhs మనం చెక్ పోస్ట్ దగ్గర సీజ్ చేశాం. ఇప్పుడు అమౌంట్ సీజ్ చేసిన తర్వాత అది అమౌంట్ మోర్ దెన్ 10 lakhs ఉంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ పంపించాల్సి ఉంటుంది. లెస్ దెన్ 10 lakhs ఉంటే మనం ఎంఆర్ఓ దగ్గర పెట్టి వాళ్ళు కరెక్ట్ అకౌంట్స్ కానీ దాని తాలూకా డీటెయిల్స్ కానీ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు క్యారీ చేస్తున్నారు, మొత్తం డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత యాజ్ పర్ డ్యూ ప్రొసీజర్ మాత్రమే మనము రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇది ఒకటి. అంతేకాకుండా మన ఎన్టీఆర్ కమిషనరేట్కి ఇప్పటిదాకా 4 సిఆర్పిఎఫ్ కంపెనీస్ వచ్చున్నాయి. 5వది కూడా రేపు వస్తుంది. ఆ సిఆర్పిఎఫ్ ఒక్కొక్క సిఆర్పిఎఫ్ కంపెనీలో 70 నుంచి 80 మంది వరకు సిబ్బంది ఉంటారు, ఆఫీసర్స్తో సహా. వాళ్ళని మనం తిరువూరు, నందిగామ, మైలవరము, తర్వాత ఈస్ట్, సెంట్రల్ కాన్స్టిట్యున్సీస్లో పెట్టడం జరిగింది. వాళ్ళతో కంటిన్యూస్గా రూట్ మార్చ్ కానీ తర్వాత చెక్ పోస్ట్లో కూడా వాళ్ళని ఉపయోగించడం. అదేవిధంగా ఇందాక కలెక్టర్ గారు చెప్పారు మీకు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్, అదేవిధంగా ఇంకా ఇతరత్ర ఏమైనా కోఆర్డినేట్ సచ్ ఆపరేషన్స్ ఉన్నా కూడా వాళ్ళని మనము సక్రమంగా ఉపయోగించడం జరుగుతుంది. దానివల్ల కూడా మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా మన సిటీలో కంటిన్యూస్గా నైట్ టైం చెకింగ్స్ కానివ్వండి, లాడ్ చెకింగ్స్ కానివ్వండి, ఇవి కూడా చేస్తున్నాము. ఈ ఎంసీసీ వయలేషన్స్కి వచ్చి మీ అందరికీ తెలుసు, ఫస్ట్ 24 అవర్స్లో గవర్నమెంట్ బిల్డింగ్స్, సెకండ్ 48 అవర్స్లో పబ్లిక్ ప్లేసెస్ అండ్ నెక్స్ట్ 72 అవర్స్లో మన ప్రైవేట్ ప్లేసెస్లో కూడా తీయాల్సి ఉంటుంది. దీనిపై బోత్ మున్సిపల్ కమిషనర్ గారు, రెవెన్యూ గారు, మేము అందరం కలిసి కూడా దాదాపు 99% నాకు తెలిసినంత వరకు తీసేసాము. ఒకవేళ మీ దృష్టికి ఏమైనా వచ్చుంటే కూడా మా దృష్టిలో పెట్టండి, డెఫినెట్గా మేము చేస్తాం. అంతేకాకుండా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా ఈ ఇందాక చెప్పినట్టు కలెక్టర్ గారు చెప్పినట్టు 1950 కానీ ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా సివిజిల్ యాప్లో ఇచ్చినా కూడా మాకు ఇమీడియట్గా తెలుస్తుంది. ఈ పర్మిషన్స్, ర్యాలీస్ ఏమైనా తీసుకోవాలంటే వాళ్ళు స్విదా యాప్లో పెట్టుకొని ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తారో వాళ్ళకి మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఉందో దాన్ని ఇంకా పటిష్టంగా మనం అమలుపరచడం జరుగుతుంది. సో ఎవరికి కూడా ఫేవర్ చేయకుండా ఇండిపెండెంట్గా, నిష్పక్షపాతంగా, ఇన్ వెరీ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ డెమోక్రటిక్ మేనర్లో మనము ఈ ఎలక్షన్స్ మనం నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆల్రెడీ ఏవైతే మొత్తం 1850 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మన పరిధిలో, ఎన్టీఆర్ కమిషనరేట్లో అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా కలుపుకొని, ఇంక్లూడింగ్ గన్నవరం అన్నీ కలుపుకొని కూడా ఈ పార్టీకి అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఏమన్నా ఎక్స్ట్రా ఏర్పాట్లు కావాలి, లైక్ వాల్ కానీ, లేకపోతే బ్యారికేడింగ్ కానీ, లేకపోతే ర్యాంప్ కానీ, లేకపోతే ఇతరత్ర ఏర్పాట్లు కావాలన్నా కూడా మనము రెవెన్యూ వారికి ఆ కన్సర్న్డ్ సిబ్బంది కూడా సూచించడం జరిగింది. ఈ ఫర్దర్గా బేస్డ్ ఆన్ ఫర్దర్ ఇన్పుట్స్ అవి ఏవి క్రిటికల్, ఏవి సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ అనేది కూడా మనము డిసైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఇటీవల చాలామంది ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని కొన్ని చోట్ల లా అండ్ ఆర్డర్కి లేకపోతే గ్రూపుల మధ్య గొడవలు అయ్యే విధంగా
పోస్టింగ్స్ పెట్టుకుంటున్నారు. దానిపై కూడా మనం సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ పెట్టడం జరిగింది. ఎవరైతే ఈ రకంగా సోషల్ మీడియాలో విత్ మిస్చీవియస్ ఇంటెంట్స్ అండ్ విత్ క్రిమినల్ ఇంటెంట్ ఎవరైతే ఈ రకంగా పోస్టులు పెట్టి గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళపై ఐపీసీ సెక్షన్ 153A కింద కూడా మేము చర్యలు తీసుకుంటాము. అంతేకాకుండా ఆర్పిఐ యాక్టు, తర్వాత 171 ABCDEF ఇవన్నీ కూడా వీటి కింద కూడా మనము చర్యలు తీసుకుంటాం. అంటే ఇప్పటిదాకా 3,000 మందికి పైగా కూడా మనము బైండ్ ఓవర్ చేశాము 107, 110 CRPC కింద. మొత్తం వెపన్స్ అన్నీ కూడా దాదాపుగా మనం ఆల్రెడీ డిపాజిట్ చేయడం జరిగింది. ఇంకెవరైనా అవుట్ ఆఫ్ స్టేట్ కానీ అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటే వాళ్ళకు కూడా మా ఇంటిమేషన్ పంపించి మనము వెపన్స్ కూడా డిపాజిట్ చేస్తున్నాము. NBWs కూడా మన విజయవాడ సిటీలో దాదాపుగా 100% అయిపోయినాయి. సో దాని మీద కూడా మనము ఎస్పెషల్లీ గతంలో లా అండ్ ఆర్డర్ కేసుల్లో ఇరుక్కొని లేకపోతే ఎలక్షన్ కేసులు ఇరుక్కొని ఎవరైతే ఉన్నారో ఆ అందరు NBWs కానీ వాళ్ళందరూ బైండ్ ఓవర్ కూడా మనము వెంటనే పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ఓకే, తర్వాత కొత్తగా కూడా చెక్ పోస్ట్ కూడా ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ మనకి 12 రన్ అవుతున్నాయి మన నందిగామ, తిరువురు, మైలవరం ఈ ఏరియాస్లో. అంతేకాకుండా విత్ ఇన్ ద సిటీ కూడా నిన్నటి నుంచి ఒక 4 చెక్ పోస్టులు పెట్టాము విత్ ఇన్ ద స్టేట్. అంటే గోడవల్లి దగ్గర, బ్యారేజ్ దగ్గర, తర్వాత భారత్ దగ్గర, తర్వాత ఇబ్రహంపట్నం దగ్గర కూడా మనం, తర్వాత ఈ నున్న దాటిన తర్వాత కూడా పెట్టాము. సో దాంట్లో కూడా CRPF, తర్వాత AR సిబ్బంది, సివిల్ ఫోర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇన్ కోఆర్డినేషన్ విత్ ద రెవెన్యూ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్.